ఆ కొండలెక్కితే ఆటోమేటిక్గా మనం తింసా నృత్యాలు ఆడేస్తాం. ఆ మంచు దుప్పట్లో ఎంత దాక్కున్నా చలిపులి చంపేస్తుంది. భూమి ఆకాశాలు ఏకమైన చోట మనం గాని ఉన్నామా అన్నట్టుగా ఉంటుందా ప్రాంతం. చలిగాలి గిలిగింత, ప్రకృతి పులకింత, కొండగాలి చక్కిలిగింత, వీటన్నిటినీ ఏకకాలంలో అనుభవించాలంటే మనం వెళ్లాల్సిన తీరం ఆంధ్ర ఊటీగా పేరున్న ప్రాంతం. ఇంతకీ అది ఎక్కడుంది? ఆ డీటెయిల్స్ ఏంటి? వింటర్ టూరిజంలో భాగంగా మనము వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఆకాశాన్ని తాకే కొండల మధ్య మబ్బులు ముత్తాడే ఓ మాయలోకం లంబసింగి. ఆంధ్ర కాశ్మీర్గా ప్రకృతి ఇచ్చిన అద్భుత వరం లంబసింగి. ఉదయం సూర్యుడు కూడా కనిపించడానికి మొహమాట పడేంతగా మంచు తెరలు కమ్మేసే ఈ పల్లె ప్రతి క్షణం ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. చలిగాలుల మధ్య అడవులు పలికే మౌన రాగాల నడుమ పక్షుల కిలకిల రావాలు లంబసింగిలో అడుగు పెడితే చాలు నగరం కోలాహలంగా మారిపోతుంది. అరకు లోయను, వనజంగి కొండను మరిపించేంత అద్భుతం లంబసింగిలో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. అరకు, లంబసింగి, వనజంగి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వీకెండ్ వస్తే చాలు అనేక ప్రాంతాల నుంచి ఈ అట్మాస్ఫియర్ని, లొకేషన్స్ని ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అరకు, లంబసింగి లాంటి ప్లేసుల్లో వీకెండ్ మొత్తం అంతా వెహికల్స్ జామ్ అయిపోతున్నాయి. ఇంకా కేవలం 2-3 వారాలు మాత్రమే ఉండే ఈ అద్భుతమైన దృశ్యాలు ఎలా ఉన్నాయో బిగ్ టీవీ చూపించబోతుంది. ట్రెక్కింగ్ లవర్స్, అడ్వెంచరస్ స్పాట్, ఫోటోగ్రాఫర్ల డ్రీమ్ వరల్డ్, ప్రకృతి ప్రేమికుల పరవశం లంబసింగి. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు దగ్గరవుతూ ఉంటుంది. ఏపీలోని లంబసింగి మాత్రమే ఈ అరుదైన ప్రకృతి విశేషంగా చెప్పాలి. కొందరు ప్రకృతి ప్రేమికులు చెప్పే మాటలను అనుసరించి చెబితే లంబసింగి చూడాల్సిన ప్రదేశం కాదు, అనుభవించాల్సిన ప్రాకృతిక వైభవం. ఎటు చూసినా మబ్బులు కమ్ముకున్న కొండలు, చెట్లపై నుంచి జాలువారే మంచు బిందువులు రారుతుండగా ఆ మబ్బు దొరతల మధ్య నడుస్తుంటే స్వర్గంలో తేలి ఆడుతున్నామా అనిపించక మానతో. అసలు ఆ దృశ్యాలు చూడడానికి 2 కళ్ళు చాలవు అంటే అతిశయోక్తి కాదేమో. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న ఈ చిన్న గ్రామం గత 20 ఏళ్లుగా పర్యాటక ప్రేమికుల స్వర్గధామంగా బాసిల్లుతోంది. ఇక్కడికి వచ్చేవారు ఊహలకు కూడా అందని ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడుంటే చలికాలం వస్తే అరకులోని మాడగడ మేఘాలయ కొండ, పాడేరులో వనజంగి పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. కానీ 20 ఏళ్ల క్రితం నుంచి అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఆంధ్ర కాశ్మీర్గా అలరారుతో ఉన్న ప్రాంతం లంబసింగి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రోడ్లు కనిపించనంత మంచు దుప్పటి కమ్మేసే లంబసింగి ఎన్నో కొత్త అద్భుతాలను చూపిస్తుంది. లంబసింగి వస్తే అటు ఊటీ అందాలను, ఇటు కాశ్మీర్ లేక్ సోయగాలను ఏకకాలంలో ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా జిప్ లైనర్, రోప్ అడ్వెంచర్ అదరహో అనిపిస్తుంది. రాత్రి 7 గంటల నుంచి మొదలు పెడితే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు రోడ్డు కూడా కనిపించినంత పొగమంచు ఇక్కడ అప్పురం అనిపిస్తుంది. ఈ దృశ్యాలను చూడడానికి వస్తున్న పర్యాటకుల ఆనందాన్ని మనము పంచుకుందాం. తెలంగాణ ప్రాంతం ఏదైనా కూడా పర్యాటకులు మొత్తం అంతా ఇప్పుడు అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, వనజంగి ఇటే చూడడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఈ అంటే చలికాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం నేను లంబసింగిలో ఉన్న లంబసింగి నుంచి ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. మేఘాలు కనిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడ చూసినా లగ్జరీ కార్లు కనిపిస్తున్నాయి. అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేస్తున్నట్లు వీకెండ్ వస్తే చాలు మొత్తం వాళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ వదిలేసి ఏజెన్సీ ప్రాంతానికి పరిగెట్టుకొస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అందరూ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు సిటీల్లో లైఫ్ని మారిపోయిన తర్వాత కొత్తగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. కానీ మళ్ళీ ఎక్కడైతే మనం పుట్టి పెరిగామో అదే మూలాలను ఎంజాయ్ చేయడానికి, చూడడానికి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. చాలామంది వెహికల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొండ మీదకి వెళ్ళాలంటే లోకల్ గిరిజనులు వాళ్ళు బ్రతకడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వెహికల్స్ అయితే ఉన్నాయి. వాటిని ఇంకా అంటే ఎక్కువైపోవడం, పర్యాటకులు వెహికల్స్ లేకపోవడంతో వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? చూడడానికి వెళ్తున్నారు కదా? నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. అసలు అంటే చూడడానికి నేను నైటు 9 గంటలకల్లా ఘాటీకి వచ్చామండి. ఇక్కడ నుంచి చాలా ఎంజాయ్గా ఉంది.
అసలు నా భూతోన్న భవిష్యత్తుగా ఉంది. అసలు చూడడానికి నా అసలు మెమరీస్ చెప్పలేకపోతున్నాను. చాలా బాగుంది. అసలు ఎలాంటి ఫీలింగ్ మరి ఇప్పుడు కలగలేదు. లాస్ట్ ఇయర్ వచ్చాక లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా మంచి ఎక్కువగా ఉందండి. చూసినా కూడా అసలు ఏమైనా కనిపిస్తుందా? దారి ఏమైనా కనిపిస్తుందా? రోడ్ కానీ లొకేషన్స్ కానీ అసలు ఏం కనిపించట్లేదు. లైక్ సిమ్లా ఊటీ ఎట్లా ఉంటుందో అలాగన్నా ఎక్కువ ఫీలింగ్ ఉందండి. చాలా బాగుంది. అదే అసలు అంటే వర్ణించలేనంతగా ఉందండి. చాలా బాగుంది సార్. అసలు చూస్తూ ఉంటే మొత్తం ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చారా? ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇలాంటి ప్లేస్ ఉండడం మనకి చాలా అదృష్టంగా భావించాలి. ఎక్కడెక్కడికో మనం అదర్ స్టేట్స్కి కంట్రీస్కి వెళ్ళి చూసుకునే కన్నా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్లేస్ ఉండడం చాలా హ్యాపీగా ఉన్నది. అంటే వ్యూ పాయింట్ కంటే కిందే పొజిషన్ ఇట్లా ఉంది, పైకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దాకా వీడియోస్లో చూడడమే తప్ప డైరెక్ట్గా చూడడం అయితే లేదు. ఎలా ఉంటుందని ఫీల్ అవుతున్నారు? అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నాము, మరి ఎలా ఉంటుంది బాగుంటుందనే వెళ్తున్నాం, అంతా బాగుంటుందని. సో మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వెళ్ళడానికి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఎంజాయ్ చేయడానికి అయితే ప్రస్తుతం ట్రై చేస్తున్నారు. ఒక్కొక్కటి అక్కడ వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి. టికెట్ తీసుకుని వ్యూ పాయింట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంటి, అక్కడ అంటే అరకులో మేఘాలకొండ, తర్వాత వనజంగి, ఇక్కడ చూస్తేనేమో లంబసింగి వ్యూ పాయింట్, ఇవన్నీ కూడా మనం పైనుంటే మన కాళ్ళ కింద మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి తహతహలాడుతూ దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళంతా వెయిట్ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. లంబసింగి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువుల వేనం గ్రామానికి చేరుకుంటే అక్కడ నుంచి మరో 3 కిలోమీటర్ల ఘాట్ రోడ్లో ప్రయాణించాలి. ఇక్కడ చెరువుల వేనం వ్యూ పాయింట్కి చేరితే ఓ కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు. ఎంతో దూరం నుంచి ప్రయాణించి చెరువుల వేనం వ్యూ పాయింట్కి వెళ్లిన వారికి అద్భుతమైన దృశ్యాలు స్వాగతం పలుకుతాయి. వ్యూ పాయింట్ కింద కొండలను కమ్మేసిన మేఘాలు పాల సముద్రాన్ని తలపిస్తూ కన్నుల విందు చేస్తుంది. ఆ దృశ్యాలను చూస్తున్న వారి మాటల్లోనే లంబసింగి అందాలు ఎలా ఉన్నాయో మీరే వినండి. లంబసింగి వ్యూ పాయింట్ నుంచి చూస్తూ ఉంటే పాల సముద్రం కనిపిస్తుంది. గడిచినటువంటి 2 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం కదా, లొకేషన్ ఎక్కడ చూసినా కొండల మధ్యలో నుంచి మేఘాలు వెళ్తూ ఎంతోమంది పర్యాటకులకి అద్భుతమైన ఆనందాన్ని అయితే ఇస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. మనం చూస్తున్నాం వస్తున్నటువంటి సూర్యుడు, ఎదురుగా ఉన్నటువంటి కొండలు, వాటి కొండల కింద కనిపిస్తున్నటువంటి పాల సముద్రం లాంటి వెళ్తున్న పొగమంచు ఒక అద్భుతమైన చెప్పాలి. ఇట్లాంటివి అంటే ఎక్కడో ఊటీ వెళ్ళాలి, కొడైకెనాల్ వెళ్ళాలి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి, ఇట్లాంటి మంచుని చూడాలంటే అనుకునే వాళ్ళందరికీ కూడా అరకు ఏజెన్సీ అని ముఖ్యంగా చూస్తే అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అరకు, పాడేరు, లంబసింగి, వనజంగి ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా అద్భుతాలే ఉన్నాయి. చాలా దూరం వెళ్ళవసరం లేదు, ఎన్నో వేల కిలోమీటర్లు వెళ్ళవసరం లేదు. వైజాగ్కి కేవలం 150 కిలోమీటర్స్ దూరంలోనే ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉండడంతో ఇక్కడికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికైతే వస్తున్నటువంటి చూడొచ్చు. ఈ అంటే ఏదో పక్కన ఉన్నటువంటి విశాఖపట్నము లేదా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లే కాదు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది అయితే వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అంటే రానున్నటువంటిది అటు క్రిస్మస్, న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి, ఈ ఫెస్టివల్స్కి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా లోకల్గా ఉన్నటువంటి ఈ లొకేషన్స్ చూడడానికి ఇక్కడికి వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక తెలియని హ్యాపీనెస్ ఈ డిఫరెంట్ లొకేషన్స్ చూడడానికి ఉదయాన్నే, ఎందుకంటే ఇక్కడికి తీవ్రమైనటువంటి చలి ఉంటుంది. ఇంచుమించుగా 8 to 10 degrees ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఆ టెంపరేచర్లో కూడా చలి ఉదయం నుంచి కంటిన్యూగా చలి ఉన్న దాన్ని లెక్క చేయకుండా ఎంజాయ్ చేస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అనుకున్నది ఇక్కడైతే కనిపిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఒక్కసారి కిందకి చూస్తే, ఎందుకంటే మనము నేలపై నుంచి ఆకాశాన్ని చూస్తే ఏ విధంగా అయితే మొత్తము వైట్గా కనిపిస్తుందో, కొండ పైనుంచి కిందకి చూసినా కూడా అదే విధంగా లైక్ ఒక పాల సముద్రంలా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలా ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా చూస్తే మనము చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. సహజంగా అటు ఊటీ వెళ్ళినటువంటి వాళ్ళు ఈ అట్మాస్ఫియర్ని చూస్తారా, ఏదైనా ప్లేస్లో నిలబడితే మనల్ని దాటుకుంటూ మన పైనుంచి పొగమంచు వెళ్తూ చల్లగా అంటే బాడీకి తగులుతూ ఉంటే ఒక కొత్త అనుభూతిని అయితే పొందుతూ ఉంటాం. అట్లాంటి అట్మాస్ఫియరు ప్రస్తుతము లంబసింగి, అరకు, పాడేరు, వనజంగి ఈ ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. ఎట్లా ఉంది చూస్తూ ఉంటే మొత్తం అంతా? ఎక్కడి నుంచి వచ్చారు? తుని నుంచి. తుని అంటే సూర్యుడు ఒక విధంగా సూర్యుడు వస్తే మొత్తం అంతా కూడా
అంటే పాల సముద్రం లాగా మొత్తం అంతా కనిపిస్తుంది, వైట్గా కనిపిస్తుంది, మేఘాలన్నీ కనిపిస్తుంది. చలి ఎక్కువ ఉందా తక్కువ ఉందా మీ ప్లేసెస్కి, మీరు ఉన్నటువంటి ప్లేస్కి ఇక్కడికి ఎట్లా ఉంది? యాక్చువల్లీ చాలా హెవీగా ఉందండి. ఇది నేను రావడం సెకండ్ టైం ఇది. 20 డేస్ బ్యాక్ వచ్చాను. అప్పుడైతే ఈ టైంకి చాలా హెవీగా వచ్చింది. ఎక్సలెంట్ నిజంగా. ఈ టైంకి ఎంతసేపు స్పెండ్ చేస్తున్నా సరే ఇంకా సన్ రైజ్ రాకముందే చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడికి రావడం కూడా చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది వీక్షించడానికి వస్తుంటారు. ఇందులో విచిత్రం ఏంటంటే చిన్నపిల్లలను కూడా తీసుకొని మరీ దీన్ని ఆస్వాదించడానికి వస్తున్నారు. అది రోడ్ నిజంగా ప్రయాణం కూడా ఒక విధంగా చెప్పాలంటే కొంత రిస్కీ జర్నీ ఇదంతా చూస్తుంటే, రోడ్డు కూడా సరిగా లేదు. అట్లాంటి దాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నటువంటిది. చేస్తుంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అందరూ కూడా. ఇది ఘాట్ రోడ్ అంటే నిజంగాను ఇంత దూరంలో కూడా రావడం అనేది, ఆ ప్రయాణం అనేది చాలా రిస్కీ, కానీ చాలా సంతోషంగా ఉంది చూడడానికి. వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మొబైల్స్లో ఖచ్చితంగా ఈ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ, ఇక్కడ చూస్తున్నాం కదా, ఎక్కడున్న చిన్న చిన్న మూమెంట్ని కూడా క్యాప్చర్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఆ హ్యాపీనెస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇట్లా చూడడానికి ఇట్లా ఉంది. మీకు ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంతకుముందు ఎప్పుడు నుంచి? సెకండ్ టైం. బాగుంది, వ్యూ కొంచెం తగ్గింది అనిపించింది. సో ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సరదాగా అంటే కప్పులు అనుకుంటా ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి ఎట్లా ఉంది చూస్తుంటే, ఏ ప్లేసెస్ చూసారు, ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యారు అసలు ఇక్కడికి మార్నింగ్? అంటే మేము వైజాగ్ నుంచి వచ్చామండి ఇక్కడికి. మాది యాక్చువల్లీ నేటివ్ అమలాపురం, ఈస్ట్ మమ్మడివరం. సో నేను లండన్లో ఉంటాను, బట్ నేను సంక్రాంతికి వచ్చాను, బట్ ఇక్కడికి వచ్చాను సరదాగా. చూస్తే ఏం చూపిస్తుంది మీకు లండన్లో ఉన్నటువంటి, అంటే ఇప్పటివరకు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్, ఆ క్లైమేట్ అంతా ఇంచుమించుకి ఇట్లానే ఉంటుంది. చూస్తే సేమ్ ఫీల్ అవుతున్నారా? సేమ్ ఇలానే ఉంది. అంటే ఆ టెంపరేచర్ ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అక్కడ 5-6 degrees ఉంటుంది, ఆల్మోస్ట్ ఇక్కడ 8-10 ఆల్మోస్ట్ బాగుంది. ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడికి? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది చాలా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇలా చూస్తూ? హాఫ్ అన్ అవర్. సో మనము చూడొచ్చు, ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఈ వెదర్ని ఎంజాయ్ చేయాలి. ఉన్నటువంటి వస్తున్న ఎందుకంటే అరకులో మేఘాల కొండ ఏ విధంగా అయితే ఉందో, లంబసింగిలో చెరువుల వేనం వ్యూ పాయింట్ కూడా అట్లానే ఉంటుంది. కింద మేఘాలు, మన కాళ్ళ కింద మేఘాలు కనిపిస్తుంటాయి. మొత్తం మనల్ని దాటుకుంటూ ఉదయం నుంచి ఇంచుమించుగా చెప్పాలంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి పొగమంచు, ఎందుకంటే సూర్యుడు ముందుగా వస్తాడు కాబట్టి కొండపైకి పొగమంచు మనల్ని దాటుకుంటూ వెళ్తుంది. దీన్ని ఎంజాయ్ చేస్తూ ఒక కొత్త అనుభూతితో తిరిగి వెళ్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కొండపై నుంచి అలుముకున్న పొగమంచును చూసి కొండ కిందకి చేరితే దింసా డాన్స్తో గిరిజనులు అలరిస్తారు. చేతిలో చేయి వేసి కాలు కదుపుతూ గిరిజనులు చేస్తున్న దింసా డాన్స్ను చూస్తే పర్యాటకులు గిరిజన సాంప్రదాయ నృత్యాల్లో భాగస్వాములు కాకుండా ఉండలేరు. ఉద్యోగాల పేరిట సిటీల్లో కాంక్రీట్ జంగిల్కు అలవాటు పడిన ఎంతో మంది పర్యాటకులు ఈ దింసా నృత్యాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తూ కొత్త ఆనందాన్ని పొందుతున్నారు. అల్లూరి ఏజెన్సీలోని లంబసింగి, అరకు, పాడేరు, వనజంగి ఎక్కడికి వెళ్ళినా కూడా గిరిజన సాంప్రదాయ నృత్యం కనిపిస్తుంది కదా. దింస ఖచ్చితంగా ఉంటుంది. వస్తున్నటువంటి ఎంతో మంది పర్యాటకులను ఉత్సాహంగా వాళ్ళకి కొత్త సాంప్రదాయ నృత్యాన్ని చూపించి ఆడి పాడి వాళ్ళందరినీ కూడా ఒక కొత్త లోకానికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ చూస్తున్నాం. ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి జీవనోపాధి. దింసా నృత్యం అనేది ఒక్కొక్కరికి 50 రూపీస్ టికెట్ అనేది వీళ్ళకి పెడుతూ ఉంటారు. మన అవుట్ సైడ్ అంటే వీళ్ళతో కలిసి డాన్స్ వేస్తున్నటువంటి వాళ్ళు కాకుండా అవుట్ సైడ్ కూడా ఉన్నటువంటి వాళ్ళు కొంత హ్యాపీగా వాళ్ళతో ఆ కాళ్ళు కదుపుతూ డాన్స్ చేస్తున్నారు. ఇది సాంప్రదాయ నృత్యమైనా కూడా ఎంతో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి దింసా నృత్యం గురించి తెలుసు. దింసా డాన్స్ చేసేటప్పుడు వాళ్ళు కాళ్ళు కదిపే కదలికలు కానీ ఒకరి మీద ఒకరికి అంటే అందరూ కలిసి డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక తెలియని ఒక కొత్త ఫీలింగ్ అయితే కలుగుతుంది. వీళ్ళతో కలిసి డాన్స్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? చాలా బాగుందండి. ఇది మన సాంప్రదాయాన్ని వీటిలన్నిటిని బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఉంది. చాలా బాగుంది. సో అంటే లోపల వీళ్ళతో కలిసి డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళతో పాటు మీరు బయట అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు. ఎస్ ఈ ట్రైబల్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఫాలో అవుతున్నారు. చాలా ఆనందంగా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ
మూమెంట్ కనుక మనం చూస్తే లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, వాళ్ళు చేసే డాన్స్లో కూడా మనకి జస్ట్ నడుస్తున్నట్లుగానే అనిపిస్తుంది, కానీ దానిలో ఒక కొత్తదనం, ఒక మెలకు అనేది ఉంటుంది. సో గిరిజన ప్రాంతాల్లోకి ఫెస్టివల్ సీజనే కాదు, ముఖ్యంగా ఇట్లాంటి టూరిజం పర్పస్లో ముఖ్యంగా పర్యాటకులు వచ్చే సమయంలో ఖచ్చితంగా కూడా వచ్చినటువంటి వాళ్ళకి కొత్త అనుభూతిని కలిగించడానికి ఈ దింసా డాన్స్ అనేది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది. సో వచ్చినటువంటి వాళ్ళు చూడడమే కాదు, వాళ్ళతో కాళ్ళు కదుపుతూ డాన్స్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలని వాళ్ళ మొబైల్లో బంధించి ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొబైల్ ఇచ్చేయండి ఇలా. రోజు కొన్ని వేల మందికి కొత్త అనుభూతినిచ్చే లంబసింగిలో చెరువుల వేనం గ్రామస్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యూ పాయింట్ కు వెళ్లడానికి 3 కిలోమీటర్లు సరైన మార్గం లేకపోవడంతో ప్రాణాలకు తెగించి జీపులను డ్రైవ్ చేస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచి పొట్టపోసుకుంటున్నారని డ్రైవర్లు తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టూరిస్టులకు మేలు చేసి 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరుతున్నారు ఈ డ్రైవర్లు. అయితే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రోడ్డు వేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామస్తులకు మేలు చేయాలని వేడుకుంటున్నారు డ్రైవర్లు. లంబసింగిలోని చెరువుల వేణం వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు రహదారి ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా చిన్న ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్డు పైకి రావాలంటే ఇలాంటి జీపులు మాత్రమే తీసుకుని రావాలి. చెరువుల వేణం తర్వాత ఈ పైకి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా కష్టపడి ఇంచుమించుగా 3 కిలోమీటర్ల ఈ ఘాట్ రోడ్డు లేదు. దీనికి రోడ్డు వేయాలంటే అటవీశాఖ సంబంధించినటువంటి ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ పర్యావరణానికి దెబ్బతింటుందనో లేదా అటవీశాఖకి సంబంధించి రోడ్లు వేయకూడదని ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంచుమించుగా ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు ఉండట్లేదు. కేవలం పర్యాటకంగా కూడా అటు నవంబర్ నుంచి ఇటు ఫిబ్రవరి వరకు ఉండే కేవలం ఈ 4 నెలల సమయమే ఇక్కడ పనిచేస్తున్నటువంటి యువతకి ఉపాధి ఉంటుంది. వీళ్ళు కోరేది కూడా ఒకటే, అటవీశాఖ మంత్రి గారు స్పందించాలి. కొంచెం మాకు ఈ 3 కిలోమీటర్లు రోడ్డు వేస్తే మాకు ప్రయాణానికి బాగుంటుంది, అనేక మంది పర్యాటకులు వస్తారు, మేము కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. తర్వాత మేము ఎలాగో చిన్న చిన్న పనులు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం అని కోరుతున్నటువంటిది అయితే ఉంది. ఏం అసలు మీకు రోడ్డు ఎందుకు వేయట్లేదు, అసలు ఎట్లాంటి ప్రాబ్లం ఉంది మీకు రోడ్డుకి సంబంధించి చెప్పండి. ఎట్లా అంటే అసలు మీకు రోడ్డు కోరుతున్నారా, మీకు ఏంటి ఇబ్బంది ఏంటి? రోడ్డు కోరుతున్నామండి. ఇక్కడ మాకు 3 నెలలే ఇక్కడ జీప్ సర్వీసింగ్ ఉంటుంది. దీనికి మేము తీసుకురావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు అస్సలు బాగాలేదు, మొత్తం జారిపోతుంటుంది, మొత్తం రాయిలు గుంతలు గుంతలుగా ఉంది రోడ్డు. మాకు రోడ్డు వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఎందుకు రోడ్డు వేయట్లేదు, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫారెస్ట్ నుంచి పర్మిషన్ ఇవ్వట్లేదండి. ఆల్రెడీగా తార్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు, 2,40,00,000 శాంక్షన్ అయిందని చెప్పారు, కానీ ఫారెస్ట్ల నుంచి పర్మిషన్ రావట్లేదని అంటున్నారు. ప్రభుత్వం ఏమన్నా అడిగేది ఏమైనా ఉందా, మీకు పర్మిషన్ అయినా రోడ్లు వేయట్లేదని? పవన్ కళ్యాణ్ గారు మాకు దయించి మాకు రోడ్డు చేయవలసిందిగా కోరుచున్నామండి. మీ మంత్రే కదా, అటవీ శాఖ మంత్రి, ఆయన పరిధిలోని రోడ్లన్నీ ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా చెప్పారు అసలు మీ సమస్యనే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉందని? చెప్పలేదండి, కాకపోతే శాంక్షన్ చేశారు, కానీ మాకు రోడ్ వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గిరిజనులు కేవలము ఇట్లాంటి సీజన్లో మాత్రమే, కేవలం 3 నుంచి 4 నెలల సీజన్లోనే వాళ్ళకు ఉండే ఈ పర్యాటకుల తాకిడికి, ఈ బిజినెస్కి వచ్చే డబ్బులు. ఎందుకంటే ఈ జీపులు చూస్తున్నాం, ఘాట్ రోడ్లో మనం పైకి వచ్చేటప్పుడు చూసాం, దారుణమైనటువంటి రోడ్లు అయితే ఉన్నాయి. ఆ రోడ్ల మీద వెళ్తూ ఆ రాళ్లలో వెళ్తున్నటువంటి వీల్స్ పోతూ ఉంటాయి, అదేవిధంగా ఆ చక్రాలకు సంబంధించి టైర్లు మొత్తం పేలిపోతూ ఒక్క సీజన్కే మొత్తం అంతా పోతుంది. అంటే రూపాయి సంపాదించిన ఖర్చుల్లో మొత్తం అంతా పోతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు కనుక నిర్మాణం జరిగితే అనేక మంది పర్యాటకులు వస్తారు, మాకు కూడా కొంత లాభం ఉంటుంది. రోడ్డు వేయాలి, రోడ్డు దాదాపుగా 2 కోట్లకు పైన శాంక్షన్ అయినా కూడా అటవీశాఖ నిబంధనల వల్ల రోడ్డు వేయట్లేదు. ప్రభుత్వం ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ రోడ్డును పూర్తి చేస్తే పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని కోరుతున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందో లేదనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రకృతి మాత ఇటు పర్యాటకులకు పులకరింత, అటు జీవనోపాధి లేని వారికి కాసుల వర్షంగా మారి కనిపిస్తుంది ఇక్కడ. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ శీతాకాలంలో 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు లంబసింగి పర్యాటకులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చెరువుల వేనం వ్యూ పాయింట్ రోడ్డు నిర్మాణం కూడా చేపడితే బాగుంటుందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు పర్యాటకులకు ఇటు గిరి పుత్రులకు మేలు చేసిన వాళ్ళవుతారంటూ కూడా అభ్యర్థిస్తున్నారు ఇక్కడ వారు. మరి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుందా లేదా వేచి చూడాలి. ఆంధ్ర ఊటీలో రాత్రి సమయంలో ఎముకలు కొరికే చలి, ఉదయాన్నే కంటికి కనిపించే పొగమంచు, కొండలపై నుంచి మేఘాలు, కొండ కింద లేకులో బోట్ రైడింగ్, జిప్ లైనర్, అబ్బా అసలు లంబసింగిలో కంటికి కనిపించే ప్రతిదీ కూడా అందమే, ఆనందాన్నిచ్చి మనుషులను ఉత్తేజపరుస్తుంది. అందుకేనేమో పర్యాటకుల తాకిడి అల్లూరు సీతారామరాజు జిల్లా వైపు ఈ 3 నెలలు కనిపిస్తోంది. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఒక్కసారైనా సరే ఆంధ్ర ఊటీకి వచ్చి ఎంజాయ్ చేయండి. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, లంబసింగి, అల్లూరు సీతారామరాజు.